నమస్తే అండి. ఎప్పుడు చూసినా సరే 10th క్లాస్ ఇంటర్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే కనుక ఒకటి 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 2 2 2 3 3 3 అన్ని ర్యాంకులు మా నారాయణ, అన్ని ర్యాంకులు మా చైతన్యకే అని చెప్పేసి యాడ్స్ వస్తూ ఉన్నాయి. మొట్టమొదటిసారి గవర్నమెంట్ స్కూల్స్కి సంబంధించి ఈనాడు పేపర్లలో, తెలుగు పేపర్లలో ఈ రోజున పెద్ద అడ్వర్టైజ్మెంట్ పడింది. ఒక ఇంత ఆశ్చర్యం అనిపించింది. దీంట్లో ఎక్కడా కూడా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి పేరు లేరు, ఫోటో లేదు. అలాగే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఫోటో అసలుకే లేదు. అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఫోటో కూడా లేదు. ఫస్ట్ టైం ఎవరైతే పిల్లలు చదువుకున్న స్కూల్లో ర్యాంకులు తెచ్చుకున్నారో 600 మార్కులకు గాను 596 గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోటోలు వేసినారు. ఈరోజు నిజం చెప్తున్నా, మార్పు వచ్చింది. మంచి ఇనిషియేటివ్. దాదాపు దీంట్లో 13 మంది పిల్లలు ఫోటోలు పడితే దాంట్లో ఒక్క మగపిల్లడు ఉన్నాడు, మిగిలినంతా కూడా ఆడపిల్లలే. సంపర జెడ్పీ హై స్కూల్ నుంచి దుల్లా చిన్నారి 596 వచ్చినాయి. అలాగే రిషిత లక్ష్మి నిహారిక సమంత కుర్రు అనే గ్రామం నుంచి, కొల్లూరు నుంచి బవిరెడ్డి దివ్య తేజశ్రీ, అలాగే తనకంటి సాయిశ్రీ వచ్చేసి నెరవాడ, ఎస్ దిశిత సాయి వచ్చేసి వరదయ్యపాల్యం జెడ్పీహెచ్ఎస్ స్కూల్. ఇవన్నీ కూడా నంద్యాల కార్తీక వచ్చేసి జెడ్పీహెచ్ఎస్ స్కూలు పి లక్ష్మీవాడ, పత్రి హర్షిని వచ్చేసి తుని, ఆర్డి వైష్ణవి వచ్చేసి కోటపల్లి అంటే పీలేరు, కోల లక్ష్మి వెంకటేశ్వర్ వచ్చేసి సురభి అనమాట, నాగుల గుట్టపల్లి అంటే ఇది, గాలిదేవర హర్షిని సత్యదుర్గ వచ్చేసి లక్ష్మీవాడ నుంచి. ఇదే స్కూల్ నుంచి 2 పిల్లలు 595 మార్కులు తెచ్చుకున్నారు. అలాగే నాగుల వెల్లటూరు నుంచి 595 మార్కులతో కొర్రకూటి యశ్విత, అలాగే కాకినాడ నుంచి వేగిరాజు కావ్యహాసిని, అలాగే మొహమ్మద్ ఫర్హీన్ వచ్చేసి విజయవాడ ఎస్టీబీ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. ఇది కూడా గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ అనమాట. సో గవర్నమెంట్కి సంబంధించిన స్కూల్ పిల్లలు కూడా 600 మార్కులకు గాను 596 తెచ్చుకొని ఒక రికార్డ్ అయితే సృష్టించినారు. మళ్ళీ చెప్తున్నా, ఈ ఫోటోలో ఎక్కడ సీఎం, డిప్యూటీ సీఎం, ఈ సంబంధిత మినిస్టర్, అసలు రాజకీయాలకి ఎలాంటి సంబంధం లేదు. ఓన్లీ చైతన్యలో నారాయణలో నెంబర్ 1 బోర్డు వేసి దాని మీద పిల్లలు నించోబెట్టి అదంతా ఎడిటింగ్ మ్యాజిక్ చేస్తారు కదా, అలాంటి మ్యాజిక్లు కూడా ఏమీ లేకుండా అత్యద్భుతంగా వాళ్ళ ఫోటోలు, వాళ్ళ పేర్లు వేసి ఈ రోజున గవర్నమెంట్ స్కూల్లో కూడా ఈ స్థాయిలో రికార్డు సృష్టించగలం అనేది నారా లోకేష్ గారు నాకైతే చూపించినారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే రాజకీయ నాయకులు పేర్లు లేవు, ఫోటోలు లేవు. రెండో పక్క ఎవరైతే ఉత్తీర్ణత సాధించి అత్యధిక స్థానంలో కూర్చున్నారో ఆ పిల్లలు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా అందరి ఫోటోలు వేసి ఈ రోజున రాష్ట్రానికి విద్యాశాఖలో ఒక దిశానిర్దేశం చూపించినట్టయితే అనిపించింది. మంచి ఇనిషియేటివ్. ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ విధంగా అయ్యాలి. గవర్నమెంట్ స్కూల్ ప్రతి టీచర్, గవర్నమెంట్ స్కూళ్ళలో పనిచేస్తున్న ప్రతి టీచర్ కూడా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కే తీసుకురావాలి. కలెక్టర్, సీఎం, మినిస్టర్, ఎమ్మెల్యేస్, ఎవరైనా ఎమ్మెల్సీలు, కింద స్థాయి పంచాయతీ వర్గంలో ఉండేవారికి ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ స్కూళ్ళకి తీసుకురావాలా. ఎప్పుడైతే గవర్నమెంట్ ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళు గవర్నమెంట్ స్కూల్కి వాళ్ళ పిల్లలు తీసుకొస్తారో ఆటోమేటిక్గా విద్యా వ్యవస్థలో మార్పులు అయితే వస్తాయి. దాంట్లో ఎలాంటి మొహమాటం అయితే లేదు. ఈ పిల్లలు 600కి 596 మార్కులు తెచ్చుకున్నారంటే ఏం తక్కువ, గవర్నమెంట్ స్కూల్లో ఏం తక్కువ ఉంది ఈ రోజున మనకి. సో ప్రైవేట్ స్కూల్ కాదు, గవర్నమెంట్ స్కూల్లే అత్యధిక ర్యాంకులు తీసుకొచ్చి ఈ రోజున అద్భుతమైన రికార్డు సృష్టించింది ఆంధ్ర రాష్ట్రం.